ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ప్రేక్షకులందరికీ కూడా పొట్ట ఫ్లాట్ గా ఉండాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఒకసారి చూపిద్దామా? మోకాళ్ళు ముద్దు పెట్టుకోండి పొట్టున్న వాళ్ళనంటే ఆ పొట్ట స్పీడ్ బ్రేకర్ లాగా అసలు అక్కడ దాకా వెళ్ళటానికి లేకుండా అది అడ్డుపడతా ఉంటుంది. పొట్ట తగ్గితే నేను ముద్దు పెట్టుకుంటాను అంటారు. నేనేమంటాను, మీరు ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేయండి, పొట్ట అదే తగ్గుతుంది అంటాను. అలాంటి పాదహస్తాసన్, జాను శీర్షాసన్ ఇట్లాంటివి కొన్ని చేస్తుంటే పొట్ట కొవ్వు బాగా కరుగుతుంది. మీకు పూర్తిగా అందకపోయినా ఎంత వంగటానికి అవకాశం ఉంటే అంత పొట్టున్నా నొక్కుతూ మరి వంగండి. అప్పుడే పొట్ట బాగా కరుగుతుంది. దాని మీద ఒత్తిడి బాగా పెరిగి రిజల్ట్ బాగా వస్తుంది. అలాంటి లాభాలు కలిగించే ఆసనాలు చూడండి. ఇప్పుడు ముందుగా పాదహస్తాసన్, స్ట్రైట్గా నుంచున్న తర్వాత చేతులు పైకి లేపేసి గాలి పీలుస్తూ పైకి లేపుతాం. ఇట్లా గాలిని వదిలేస్తూ నడుముని వంచుతూ అరిచేతుల్ని పాదాల దగ్గరికి తీసుకువెళ్ళి నేల కానిస్తారు. ఇంకా బాగా వస్తే అరిచేతుల్ని చూడండి పిక్కల భాగంలో అట్లా పట్టుకుని మూతి భాగం మోకాళ్ళ దగ్గర అనేటట్లుగా అట్లా గాలిని పీల్చకుండా కుంభించి ఇదే భంగిమలో కదపకుండా ఉంటే ఇది పాదహస్తాసన్. ఇది చేయటం ద్వారా పొట్ట బాగా ఫ్లాట్గా అవుతుంది అనమాట. మెడ నొప్పి, నడు నొప్పి, సయాటిక్ పెయిన్ తీవ్రంగా ఉన్నవారు మాత్రం చేయకూడదు. ఇక రెండవ ఆసనం ఫ్లాట్ బెల్లీకి. కూర్చున్న తర్వాత ఏకపాద పశ్చిమోత్తానాసనం. ఒక కాలు చాపేసి మరొక కాలు ఇట్లా మడిచేసి పక్కన పెట్టుకుంటాం. చేతులు పైకి లేపి గాలిని వదిలేస్తూ ముందుకు వంచి చూడండి, చేతులతో పాదాలు వేళ్లు పట్టుకుని నడుముని ముందుకు బాగా రొమ్ము భాగం తొడలు కానేటట్టు, మూతి భాగం మోకాలు కానేటట్లు మనం అట్లా ముద్దు పెట్టుకోవాలి. ఆ భంగిమలో కదపకుండా ఉండాలి. గాలిని పీల్చకుండా బిగిచట్లా ఉంటే ఎక్కువసేపు మీకు ఫలితం బాగా వస్తుంది. కాళ్ళు వంచితే ఫలితం ఉండదు. ఎంతవరకు వంగితే మీ శరీరం సహకరిస్తే అంతవరకే మీరు వంగి ఉండండి, కానీ కాలు బెండ్ చేయొద్దు. ఇలా ఒక కాలు చేశాక మరొక కాలు కూడా మీరు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు కుడి కాలు చాపేసి ఏకపాద పశ్చిమోత్తానాసనం. ఇలా ఒక నిమిషం 2 నిమిషం కదలకుండా అట్లాగే ఉంటాం. ఇంకా ఉండగలిగితే అనుభవం మీద 2-3 నిమిషాలైనా అట్లా ఉంటే పొట్ట పిండేసినట్టు అవుతుంది. ఆ భాగంలో కొవ్వును కరిగించడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఇక మూడవ ఆసనం మీ అందరికీ బాగా పొట్టను తగ్గించడానికి ఉత్తాన పాదాసనం. అంటే యాక్చువల్గా అయితే అడుగు అడుగున్నర ఎత్తు లేపి ఆపే ఉత్తాన పాదం చేస్తాం, కానీ ఈ టెక్నిక్ 90 డిగ్రీస్ కాళ్ళని లేపి అట్లా ఉంచుతాం. కాళ్ళు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా ఉంచి 90 డిగ్రీస్లో కాళ్ళని అట్లా స్ట్రైట్ చేసి ఉంచుతాం అనమాట. దీనివల్ల పొట్టకు బాగా మంచిది. మీరు పొట్ట తగ్గటం కోసం ఈ 2 ఆసనాలు చేస్తే అసలు భవిష్యత్తులో ఎప్పటికీ మీకు నడు నొప్పులు రాకుండా భలే ప్రివెన్షన్ ఈ 2 ఆసనాలు 3 ఆసనాలు ఉపయోగపడతాయి అనమాట. అందుకని ఒకదాని కోసం చేసిన బోనస్ లాగా అనేక ఫలితాలు వస్తాయి. అదే యోగ విద్యలో ఉన్న గొప్పతనం. చూశారు కదండి. మరి జాను శీర్షాసనం లాంటివి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడతాయి, ప్యాంక్రియాస్ ఉత్పత్తిని బాగా పెంచడానికి. మరి యోగాసనాలు చేస్తే డాక్టర్ గారు చెప్పినట్టు ఒక ఫలితంతో ఆగిపోతుంది, రకరకాల బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు కాసేపు యోగాసనాలు కేటాయించడానికి ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.